మాట్లాడతా ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఏమి ఎస్ఆర్ విద్యానికేతన్ని నేను ఏదో స్కూల్ పెట్టేద్దాంలే, ఏదో ఒకటి నడిపించేద్దాంలే అనే ఉద్దేశంతో నేను పెట్టలా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ స్కూల్ని. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, నాకు 2 కొడుకులు, వాడు మొక్కడు. ఏమి మీరందరూ నాకు దేవుడిచ్చిన పిల్లకాయలు, నాకే కాదు మా స్టాఫ్ అందరికీ మా పిల్లకాయలు ఎంతో, మీరు అంతే. మేము మీకు అన్యాయం చేసామనుకోండి, దేవుడు మా బిడ్డలకు అన్యాయం చేస్తాడు. మా కాన్సెప్ట్ ఇది. ఏదో పిల్లకాయలకి ఏదో ఒకటి చెప్పేసేసాంలే, ఆప్షన్స్ చెప్పేసాంలే, ఎగ్జామ్స్ తర్వాత చెప్తాంలే అనే కాన్సెప్ట్ అనేది మన ఎస్ఆర్ విద్యానికేతన్లో పనికిరాదు. ఇక్కడ మాకు పిల్లకాయలకి సబ్జెక్ట్ చెప్పాలా, వాళ్ళకున్న జ్ఞానాన్ని పిల్లకాయలకి అందించాలా. మా దగ్గర చిన్న పిల్లకాయలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పూర్తి జ్ఞానంతో వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారం, మళ్ళా చెప్తున్నా నేను, సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళ జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి. మా దగ్గర నుంచి మా ఇంటెన్షన్ అది. అర్థమవుతున్నా? దానికి కానీ మనము ఒలింపియాడ్ కానీ ప్రీ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ నడమే మన సార్ నాగరాజ శర్మ సార్ ఆధ్వర్యంలో ఐఐటి జేఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసాం. అవునా? దాన్ని మనము ఈ పొద్దు నుంచి ఐపీఎల్ ప్రోగ్రామ్గా మారుస్తున్నాం. ఇదే కోర్స్ మీరు ఎక్కడన్నా కార్పొరేట్ స్కూల్స్లో చేరాలన్నా, చదువుకోవాలన్నా 1.5 lakh to 3 lakhs దాకా అవుతుంది. ఇప్పుడు మనము ఓన్లీ ఈ ఐపీఎల్ బ్యాచ్ ఈరోజు స్టార్ట్ చేస్తుంటే, నౌ వి స్టార్టెడ్ మ్యాథమెటిక్స్ అండర్ ఐపీఎల్. ఫ్రమ్ ద కమింగ్ అకాడమిక్ ఇయర్ మ్యాథమెటిక్స్తో పాటు మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా జరుగుతాయి. యు గాట్ మై పాయింట్ వాట్ ఐ సెడ్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 జరుగుతాయి ఫర్ రెగ్యులర్ ఫీజ్ ఓన్లీ. ఇప్పుడు మనందరం మధ్యతరగతి వాళ్ళమే కదా, మనం 1.5 lakh to 3 lakhs కట్టే పరిస్థితి ఉందా? చేశాను. కానీ మీకు వచ్చే సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐపీఎల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నార్మల్ ఫీజుకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ యాడ్ అవుతుంది మీకు క్లాసెస్తో పాటు. ఓకే, వీఆర్ గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, అది ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. డౌట్స్ అనేవి అడిగి చెప్పించుకోండి. మీరు ఇక్కడికి వస్తుంది దేనికి? ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ కమింగ్ హియర్? టు స్టడీ అండ్ టు లెర్న్. అవునా? అది చేయాలా? డౌట్లు ఏమన్నా వస్తే అడిగి చెప్పించుకోండి. మీరు అడగలేదనుకోండి, మీరు నెక్స్ట్ టాపిక్ వెళ్ళరు, ఇంకా ఆ టాపిక్ దగ్గర ఆగిపోతారు మీరు ఇంకా. కాబట్టి ప్రతి డౌట్ ఏదన్నా సరే అడిగి క్లారిఫై చేసుకొని మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మంచి ఫ్యాకల్టీ దొరికారు మనకి దేవుడి దయ వల్ల. ఉపయోగించుకోండి, మంచి నాలెడ్జ్ని సంపాదించుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. నేను మీ అందరికి మళ్ళా చెప్తున్నాను, ఆల్రెడీ మీకు పొద్దుస్తమానని చెప్తానే ఉంటా. మీ తల్లిదండ్రులందరినీ ఈ స్థాయిలో పెట్టండి. బయట వాళ్ళు మిమ్మల్ని చూసి, మీ తల్లిదండ్రులందరూ గర్వపడేటట్టు చేయండి. అర్థమవుతుందా? అండ్ ఆల్సో డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ మంచిగా ఉండాలా, మంచిగా చదువుకోండి. సరేనా? మీరు మంచిగా చదవాలా, మీ తల్లిదండ్రుల్ని
పై స్థాయిలో పెట్టి మిమ్మల్ని చూసి గర్వపడేటట్టు చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, IIT Premier League. What is IPL? Another IPL? It's very different from this IPL. You know, IIT Premier League. What is the abbreviation of IIT? Tell me. So, these terms. What is IIT? What it means? Indian Institute of Technology. What it means? Everything is learned by doing in the institution. The famous institutions are established in our country. Okay? So being an IITian, you can achieve many things in your future life. And my student who studied in normal school, he achieved IIT seat in Kharagpur, the famous college in India. Now he is doing his job as deputy director. Okay, per month he earns 3 lakh rupees. Okay, what is his ambition? Since childhood, his ambition is to get a seat in IIT college. He didn't get when he completed intermediate. So in normal college, he studied his BTech in Vishaka Engineering College. After that, he kept his eye on getting IIT seat in MTech, master degree. Okay, he was very successful in getting MTech seat in Kharagpur. So his life, he is none other than, his name is Gangadhar, a poor man's son, providing food, school fee by the management. So he achieved it. Really, we appreciate it. Now he is great. And he set his family right, and he is well settled person in the society. Okay, thus I want to see my students like that. Hope everything going good to you. Really, we are very happy to announce this program is introduced in our school. Many changes are going on. Gradually, you observe every day what is happening in our school. The changes are going on, so that you are the people who are advertising the facilities in our school. So you go and announce the matters, what are going on in our school. Hope. Are you ready? Yes, sir. Huh? You have very good teachers this academic year. No teacher is there in any other institution compared to your staff members. You go and inquire. Okay? So, one thing as I said, be polite and don't compare one each other. Don't compare one each other. You go on your way and you go through your books every time. And every time you dream your dream that you should be an IITian. Okay? That gives you a beautiful life in your future. How many of you aspirants of IIT? IITian aspirants. Those who want to study IIT. Okay, so all of you. Nobody is a doctor. Doctors aspirants. Down your hands. Doctors aspirants. Very good. So this helps you in physical science, chemistry. Okay? So you should be very well in physical science and chemistry. All the best. And we are very thankful to our management. Immediately, rapidly, they provide us such course of study. Really, once again, to applaud.
డియర్ స్టూడెంట్స్, గత 1 మంత్గా మనం ఐఐటి జేఈ మెయిన్స్ సంబంధించిన క్లాసులే రన్ చేసుకుంటూ వస్తాం. ఆల్మోస్ట్ ఫస్ట్ లెసన్ ఫండమెంటల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక డైరెక్ట్గా జేఈ మెయిన్స్ బుక్లోకి నెక్స్ట్ మండే నుంచి ఎంటర్ అవుతాం. జేఈ మెయిన్స్ బుక్లోకి ఎంటర్ అవుతాం. అయితే జేఈ మెయిన్స్ అంటే ఏంటి? జేఈ మెయిన్స్కి నార్మల్గా ఉండేటటువంటి ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటి? జేఈ మెయిన్స్ అనేది మన దేశంలో ఉండేటటువంటి అత్యంత గొప్ప ఇన్స్టిట్యూషన్స్లో ఒక 35,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉండగలుగుతాయి. వాటిని ఎన్ఐటీస్ అంటారు. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్. జేఈ మీన్స్ అనేది గేట్ వే టు ఐఐటి అడ్వాన్స్. ప్రపంచంలోనే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అనే వాటికి వరల్డ్లో ఉండే 192 కంట్రీస్లో మంచి నేమ్ ఉంది. అన్ని దేశాల నుంచి వచ్చి పిల్లలు మన ఇండియాలో ఐఐటీస్లో చదువుతారు. అటువంటి ఐఐటీస్లోకి ఎంటర్ అవ్వాలంటే జేఈ మెయిన్స్ అనేది ఫస్ట్ స్టెప్గా ఉంది. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఐఐటిలో జాయిన్ అవుతాం. ఇవి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి? నార్మల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఊరికి 3 లేదా 4 ఉంటాయి. మన కావాలనే ఒక 3 ఉన్నట్టున్నాయి కదా, 3 లేదా 4 కాలేజీలు ఉన్నాయి. అదే ఎన్ఐటీస్కి వచ్చేసరికి స్టేట్కి 2 ఇలా ఉంటాయి. ఐఐటీస్కి వచ్చేసరికి ప్రజెంట్ ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియా 28 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 25,000 to 35,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ పోటీ పడేవాళ్ళు, ఐఐటి కోసం పోటీ పడేవాళ్ళు పర్ ఇయర్ 18 lakhs 18 లక్షల మంది పోటీ పడతారు. దగ్గర 12 లక్షల నుంచి 18 లక్షల మంది పోటీ పడతారు. 18 lakhs మెంబర్స్. అలాంటి ప్రతిష్టాత్మకమైన వాటిలో సీటు సంపాదించాలంటే ఇంటర్మీడియట్ 2 ఏళ్లతో సరిపోదు. చాలామంది చెప్తారు ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదవంగానే అందులోనే ఐఐటీలో సీట్ కొట్టేస్తారు, జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు. సక్సెస్ రేట్ 2 years తీసుకుంటే 10%. ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు మనకు బయట. 10th అయిపోగానే పొలవమని పోయి ఐఐటి కోచింగ్ సెంటర్లో చేరిపోతారు. సక్సెస్ రేటు 10 to 15% మాత్రమే. కానీ చాలా మందికి వస్తున్నాయి కదా సార్ అంటే వాళ్ళు కింద నుంచి 6th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో బేస్ వేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికే ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇలాంటి బుక్ని 2-3 సార్లు ఎగ్జామ్స్ రాసేసి ఉంటారు, ఫ్రంట్ టు బ్యాక్. అది 2 years ఎట్లా సాధ్యమైంది? ఈ ఒక్క బుక్ చదవడానికే సరిపోద్ది కదా. కొన్ని దగ్గర 5,000 to 6,000 బుక్స్ క్వశ్చన్స్ ఈ ఒక్క బుక్లోనే ఉన్నాయి. అలానే మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, టైం ఎక్కడ సరిపోతుంది? 2 ఏళ్ళు. సో అందుకని ఎవరైతే లోయర్ క్లాసెస్ నుంచి 6th, 7th, 8th ఈ ప్రాంతాల నుంచి చదువుకుంటా వచ్చి రెగ్యులర్స్గా వర్క్ చేస్తారు, డైలీ ఎగ్జామ్స్ రాసి తప్పులు పోయిన వాటిని చెక్ చేసుకొని మళ్ళీ రీరైట్ చేసి పదే కరెక్ట్ చేసుకుంటూ పోతారో వాళ్ళు మాత్రమే ర్యాంకులు కొట్టడం జరుగుతుంది. జేఈ మెయిన్స్లో టాప్లో ఉండడం జరుగుతుంది. ఆ జేఈ మెయిన్స్లో టాప్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోతారు, ఐఐటీస్కి వెళ్ళిపోతారు. ఎవరైతే చూడండి, నేను చెప్పడం కాదు కానీ చాలామంది పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చేరుతారు, జేఈ మెయిన్స్ అని ఫీజులు కట్టి చేరుతారు 2 lakhs 3 lakhs.
కానీ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే కనీసం ఎంసెట్లో కూడా క్వాలిఫై కాలేదు, డొనేషన్ కట్టి మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతా ఉన్నాను. గత 25 ఏళ్ళుగా నేను టీచింగ్లో ఉన్నాను. ఒక 10-15 ఏళ్ళ నుంచి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరైతే ఫండమెంటల్స్ నుంచి ఒక 2-3 ఇయర్స్గా రిగరస్గా వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఐఐటీల్లో, జేఈ మెయిన్స్లో, అలాగే ఎంసెట్లో ర్యాంకులు కొట్టగలుగుతున్నారు. మిగతా వాళ్ళకు కూడా వస్తాయి ర్యాంకులు. ఆ టాప్ కాకుండా 10,000 అంతకన్నా తక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి. ర్యాంక్ పెరిగే కొద్దీ మనకు మంచి కాలేజీలు రావు, ర్యాంక్ పెరిగే కొద్దీ మనకు మంచి కాలేజీల్లో సీట్లు రావు. సో మీ అదృష్టం కొద్దీ ఎస్ఆర్ విద్యానికేతన్లో 6th క్లాస్ నుంచే మీకు ఆ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏవో పిచ్చి పిచ్చి బుక్లన్నీ చెప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్ ఇవన్నీ కూడా ఎన్టీఏ ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ 183 పేపర్స్. సో ఒక 100 చేయంగానే అవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక 183 పేపర్స్ని మనం 6th, 7th, 8th అప్పుడు కంప్లీట్ చేసుకోగలిగితే, 10th లోపల కంప్లీట్ చేసుకోగలిగితే, 1-2 సార్లు ఎగ్జామ్ రాసి వెళ్ళగలిగితే ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో సీట్లు కొడతారు. దాని నుంచి మీరు అడ్వాన్స్ కూడా ఈజీగా ఫార్వర్డ్ అవ్వగలుగుతారు. సో ఈ అవకాశాన్ని మీకు ఎస్ఆర్ విద్యానికేతన్ వాళ్ళు కల్పిస్తున్నారు. దానికి మీరెంతో ఇన్స్టిట్యూషన్కి ఫేవరబుల్గా ఉండాలి. మీ ఫేవరబుల్ అంటే ఏంటి? మీరు చక్కగా చదువుకొని మీ పేరెంట్స్కి మంచి పేరు తేవడమే ఫేవరబుల్. ఆ పని చేసి పెడితే డైరెక్టర్ గారు కూడా ఆనందపడతారు. ఇదంతా మీరు చేస్తారని, ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ మీ పేరెంట్స్కి చెప్పి రెగ్యులర్గా వర్క్ చేసుకొని, ఏ రోజు ఆ రోజు నేర్చుకొని అప్డేట్గా ఉండి ప్రతి ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.